విజయం ఎంతటి కాన్ఫిడెన్స్ ఇస్తుందో ఈ వీడియో చూస్తేనే అర్థమవుతుంది. విడుదలకి ముందు భయంగా మాట్లాడిన ఈ అమ్మడు సినిమా విడుదలయ్యాక ఫుల్ కాన్ఫిడెంట్ గా మాట్లాడగా కొంతమంది ఇదే విషయాన్ని కాస్త నెగిటివ్ యాంగిల్లో చూస్తూ ట్రోలింగ్ చేస్తుండడం ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. విషయంలోకి వెళ్తే హీరో నాని నిర్మించిన ఈ చిత్రం తెలుగులో వచ్చిన బెస్ట్ కోర్ట్ డ్రామాస్ లో ఒకటిగా నిలిచిపోయింది. ప్రియదర్శి, శివాజీ, సాయి కుమార్ వంటి స్టార్లు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో హీరోయిన్లు హర్ష్ రోషన్, శ్రీదేవి యాక్ట్ చేశారు. ఈ సినిమాలో జాబిలి, చందు మధ్య సాగే టీనేజ్ లవ్ స్టోరీ ఆకట్టుకుంది. అయితే జాబిలి పాత్రలో నటించిన శ్రీదేవికి ఇప్పటికే ఎన్నో ప్రశంసలు వచ్చాయి. ముఖ్యంగా చూడ్డానికి చాలా క్యూట్ గా ఉందని, జూనియర్ లావణ్య త్రిపాఠిలా కనిపిస్తుందంటూ చాలా మంది పోస్టులు పెట్టారు. అయితే తాజాగా కొంతమంది మాత్రం ఈ అమ్మాయిపై ట్రోల్స్ చేస్తున్నారు. సినిమా పరంగా కాకుండా ఆఫ్లైన్ లో ఈ అమ్మాయి ఇచ్చిన స్పీచ్లపై విమర్శలు చేస్తున్నారు. సినిమా రిలీజ్ కి ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శ్రీదేవి స్టేజ్ మీద మాట్లాడడానికి చాలా టెన్షన్ పడింది. దీంతో ఏదడిగినా అమ్మో అమ్మో అంటూ ఆన్సర్ ఇచ్చింది. ఇక సక్సెస్ మీట్ లో ఏం చెప్పాలో తెలియక దీప్తి మేం చందు అంటూ ముసిముసి నవ్వులు నవ్వింది. ఈ రెండు వీడియోలని కలిపి ఎడిట్ చేసి కొంతమంది తెగ ట్రోలింగ్ చేస్తుంటే కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయిలకి సపోర్ట్ చేయాలి, అంతేకాని ఇలా ట్రోలింగ్ చేయడం కరెక్ట్ కాదంటూ సపోర్ట్ చేస్తున్నారు మరికొంతమంది. ఇక సినిమా విషయానికి వస్తే ఇప్పటికే 30 కోట్లు కొల్లగొట్టిన సినిమా మరో 2 రోజుల్లో 50 కోట్లని టచ్ చేసినా ఆశ్చర్యం లేదు. For more videos like this, subscribe Big TV channel.